స్కాముల కోసమే సోమేష్ కుమార్ ను మళ్లీ తీసుకొచ్చారని సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ పార్టీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. మహేశ్వరం నియోజకవర్గంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్లు ఇంకా పదవుల కోసం పాకులాడవద్దని కూడా హితవు పలికారు. రిటైర్డ్ అయ్యాక కూడా పదవులు పట్టుకుని వేలాడడం సరికాదన్నారు. రిటైర్డ్ అధికారులు వైద్యులకి యువతకు అవకాశం ఇవ్వాలని సూచించారు. సోమేష్ కుమార్ హయాంలో తీసుకున్న నిర్ణయాలపై విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఆయన కనుసన్నలోనే హైదరాబాద్ చుట్టూ లక్షల కోట్ల రూపాయలు భూములు చేతులు మారాయని మండిపడ్డారు. కేసీఆర్ లాక్కున్న భూములు తాము అధికారంలోకి వచ్చాక తిరిగి ఇస్తామన్నారు. వీళ్ళ మీద అనేక రకాలైనటువంటి అనుమానాలు అపోహలు కూడా ఉన్నాయి ఈ అధికారుల పైన, ఈ రాష్ట్ర ప్రజలకు. వీరు ఇక్కడ ఉద్యోగరీత్యా బాధ్యతలు నిర్వర్తించేటప్పుడు రకరకాలైనటువంటి పాలసీస్ తీసుకొచ్చి ఆ పాలసీస్తో పేదలకి పనికొచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ, లేకపోతే వారికి సంబంధించిన ఆస్తులకు సంబంధించిన భూములకు సంబంధించిన అంశాలు కానీ వాళ్ళకి చెందకుండా వాళ్ళ దగ్గర నుంచి గుంజుకోవటానికి, లాక్కోవటానికి ఉపయోగపడేటట్టుగా ఒక ధరణి లాంటి ఒక సాఫ్ట్వేర్ని డిజైన్ చేసి ఆ సాఫ్ట్వేర్ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి భూములన్నింటినీ కూడా భూబకాసురులు ఆక్రమించుకోవటానికి ఉపయోగపడినటువంటి